ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. 200 కోట్ల రూపాయల మద్యం తాగితే రాష్ట్రంలో ఆరోగ్యము మహిళా సాధికారత సాధ్యమా అని ప్రశ్నించిన ప్రజా సంఘ నాయకులు పిఠాపురం టౌన్ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సూర్యనారాయణ అధ్యక్షత వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఒక రోజులో 200 కోట్ల రూపాయలు మద్యం తాగితే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం సాధ్యమా, మహిళా సాధికారత సాధ్యమా అని ప్రశ్నించడం జరిగింది. ఈ మద్యానికి దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ పిఎన్ రాజు మాట్లాడుతూ పాము తన యొక్క చర్మాన్ని విడిచిపెడుతుంది కానీ విషాన్ని విడిచిపెట్టలేనట్లుగా కొత్త సంవత్సరంలో కొత్త వస్త్రాలు ధరిస్తున్నారు కానీ మద్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటున్న కుటుంబాలు బాగుండాలని ఖచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలని అన్నారు. పిఠాపురం రాజా కుమారుడు నాయనబాబు మాట్లాడుతూ మద్యం చాలా ఇబ్బంది కలిగిస్తుందని ప్రతి ఒక్కరూ దాని నుంచి దూరంగా ఉండాలని అన్నారు. మద్యపానాన్ని నిషేధించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్మరించుకొని 200 కోట్ల రూపాయలు నూతన సంవత్సరం పేరు చెప్పి తాగించేటటువంటి ఈ దుష్ట సంస్కృతి నశించాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాల్సినటువంటి పాలక వ్యవస్థ ప్రజల్ని తాగుబోతులుగా మార్చేటువంటి ఒక వాతావరణం కల్పించింది. రాత్రి 1 గంటల వరకు షాపులు తెరిపించమని ఎవరైనా కోరుకున్నారా? ఎందుకు తెరిపించారు? అది ఏమైనా నిత్యావసర వస్తువా? గత ప్రభుత్వం తాగించిందని ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాం. ఆ ప్రభుత్వం కూడా తెల్లవారులు తాగించింది. మీరు కూడా ఏమి ఊడపడిశారు? మీరు కూడా తెల్లవారులు తాగిస్తారా? తాగించడానికి ఉన్నారా? మా నియోజకవర్గం ఎంతో గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నాం. మా నియోజకవర్గంలో షాపులకి ఒక టైం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో షాపుకి టైం పెట్టండి. మీరు ప్రతి కలెక్టర్ ఆఫీస్ అవర్లు ఉన్నాయా? ఎంఆర్ఓ ఆఫీసు తెల్లవారులు ఉంటుందా? ఎందుకు బ్రాందీ షాపులు తెల్లవారులు ఉండాలి? ఎందుకు ఉండాలి? అదేమన్నా నిత్యావసర వస్తువా? అది ఏమన్నా ప్రాణాలను రక్షిస్తుందా? డ్రగ్స్ అంటున్నారు. ఏ మందు మేలు చేస్తుందా? చెప్పండి. మందు మేలు చేస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు తాగండి అని స్టేట్మెంట్ ఇస్తారా? ఎందుకున్నారు మీరు? ఒక్కసారి ఆలోచించండి. మాట్లాడితే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ కాబట్టి రాత్రి 1 గంట వరకు మద్య షాపుల్ని పొడిగిస్తారా మీరు? ఆడవాళ్ళకి తుడుస్తున్నారు. ఆడవాళ్ళ పుస్తులతాళ్ళు దిగిపోతున్నాయి. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి ఈరోజు పబ్లిక్ గా చెప్తున్నాం, అయ్యా 24 గంటలు బ్రాందీ షాపులు తెరుచుంటున్నాయి. మీ నియోజకవర్గంలో బ్రాందీ షాపులు